లెజిస్లేటర్ మర్డర్ చేసిన అతను జైలుకి వెళ్ళి మరి పరామర్శించి వచ్చాడుగా. ఆ యాత్ర సినిమాలో కూడా చూపెట్టింది అదే కదా. అంటే వాళ్ళ కుటుంబానికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే నమ్మితే ప్రాణం, అవసరమైతే తమ జీవితాలు తమ రాజకీయం అన్ని త్యాగం చేస్తారు, వదిలేస్తారు. జగన్ మెంటాలిటీ అయినా సరే నమ్మితే ప్రాణం. ఇప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళు ఫీల్ అయ్యేది అదే, జగన్ విభేదిస్తే ఇక అంతే, ఇక అసలు దగ్గరకు కూడా రాని. జగన్ ప్రేమిస్తే దగ్గరికి తీస్తాడు. ఇది మంచిదా చెడ్డదా అనేది రేపు ఓట్లు తెలుస్తుంది. బేసిక్ గా అక్కడ విషయం ఏంటయ్యా అంటే అవినాష్ రెడ్డి వీళ్ళు చూపెట్టేటటువంటి క్రిమినల్ ఆస్పెక్ట్ లో చూపెడుతున్నారు. అతను లండన్ లో చదువుకుని వచ్చాడు, మంచి పొజిషన్ ఉన్నటువంటి వాడు. మర్డర్ చేయాలి అనుకుంటే గనక ఏంటి రీజన్? రెండో పాయింట్ ఏంటంటే ఇంట్లో గొడవంతా ఏంటి? అవినాష్ రెడ్డి అంటే మన చిన్న కుటుంబంలోనే మొత్తం పదవులు ఉండాలా, అక్కడ రాజశేఖర రెడ్డి పెద్ద కుటుంబం చిన్న కుటుంబం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఆయన చనిపోవడంతో ఈ కంట్రోల్ తప్పిపోయింది. చిన్న కుటుంబం వాళ్ళు ఏమంటారు, పెద్ద కుటుంబం మీద పెద్ద కుటుంబాన్ని వదిలేసే నువ్వు అంటారు, పెద్ద కుటుంబంలో కూడా మనమే కదా అంటారు వీళ్ళు. అక్కడ డిస్ప్యూట్ అది. ఇప్పుడు అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తను వదిలేయాలా, ఎందుకు? రాజకీయం కోసం. అట్ట వదిలితే జగన్ అనేటువంటి వాడు అతని కెరీర్ అనవసరం. మీరు రాయలసీమలో నాయకులు ఫ్యాక్షనిజాలు ఎందుకు వస్తాయి తెలుసా? నేను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసినటువంటిది, ఎవడికో గొడవ ఉంటది, వాడు ఆయన చంపేసి వస్తాడు, వచ్చి అన్న